ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు అనుకుని చెప్పుకునే వాళ్ళు అడ్డదారిలో అక్రమంగా ఏదైతే రెగ్యులరైజేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తీసుకొస్తే ఎమ్మెల్సీలకు వాళ్ళు మద్దతు పలుకుతుండ్రు, వాళ్ళకు వీళ్ళు మద్దతు పలుకుతుండ్రు. ఎందుకు జీవో నెంబర్ 16 వచ్చిందంటే ఒక్క టీచరు ఇప్పటి వరకు సమాధానం చెప్పాడు. ఒక్క టీచర్ అంటే ఒక్క టీచరు ఒక్క సంఘ ఎమ్మెల్సీ నాయకుడు కానీ ఆ ఎమ్మెల్సీలని తయారు చేస్తున్న ఏవైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలు కూడా బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ రద్దు చేయాలని ఇప్పటి వరకు అడగలేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్ని శాఖలలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని శాఖలలో ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలని ప్రత్యక్ష పద్ధతి ద్వారా నింపమని ఏ ఒక్క సంఘం కూడా అడగలేదు. ఇవాళ ఈ సంఘాలన్నీ విఫలమైనవి కాబట్టి ఇవాళ విద్యారంగ పరిరక్షణ సమితి నిరుద్యోగ ఓయూజేసి ఏదైతే ఉందో వీళ్ళకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశం కొద్ది నామినేషన్ వేయడం జరిగింది. ఇలా మాకు ఎవ్వరూ వ్యతిరేకం కాదు, ఏ పార్టీ వచ్చినా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మా మీద ఏ బాసు లేదు, ఏ సంఘము లేదు, ఏ పార్టీ లేదు. మాకు మీరు ఓట్లేసే టీచర్లే బాసులు, మీకు మేము సేవకులం. ఈ పోస్ట్ ఒకవేళ మీరందరూ మాకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఇన్ని రోజులు ఏదైతే ఉపాధ్యాయ సంఘాలలో ఉన్న నాయకులు ఎమ్మెల్సీలు అయిన తర్వాత చూసినాం, వల్ల పద్ధతులు చూసినాం, పనితీరు చూసినాం. ఇప్పుడు ఒకసారి ఉపాధ్యాయుల తరఫున ఒక నిరుద్యోగ ఏదైతే ఉన్న విద్యార్థి నేతను, ఉద్యమకారుణ్ణి, తర్వాత నిరుద్యోగ చేసి చైర్మన్ ఇవ్వాలా ఒక అవకాశం ఏమని అడుగుతున్నాను. ఇవాళ ప్రభుత్వంలో జరిగే తప్పుడు పనులన్నీ ప్రశ్నించిన చరిత్ర మాకున్నది. ఎప్పుడు మేము చెప్పుకునే పరిస్థితి రావద్దనుకున్నాం, కానీ ఇవాళ వచ్చే పరిస్థితి తయారు చేసారు. ఇవాళ ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఉందో మీరు ఇది మీ పోస్టు, నా పోస్టు కాదు, మీ పోస్టు. నేను ఒకవేళ మీరు గెలిపిస్తే ఈ 6 సంవత్సరాలకు మీకు నేను సర్వెంటుగా పనిచేస్తా. ఇలా ప్రతి ఆఫీస్కి ఎమ్మెల్సీ ఆఫీస్ కానీ ముఖ్యమంత్రి ఆఫీస్ కానీ మీరు పోవాల్సిన పరిస్థితి దాపరించింది. ఇలా నాలాంటి నిరుద్యోగ యువతని ఉద్యోగం కోసం నేను ఏదైతే కోరుకున్నానో, కలలు కన్నానో ఆ ఉద్యోగాన్ని రాకుండా పరిస్థితి తయారు చేసి ఇవాళ నేను ఎమ్మెల్సీ నామినేషన్ వేసేలాగా పరిస్థితి తయారు చేసిన వీళ్లకు ఎవరైతే ఇన్నేళ్లుగా మీ పేరు పబ్బం కట్టుకుంటుర్రో వాళ్ళకు గుణపాఠం జరుగుతుంది. ఇలా మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ తీసుకునే రోజు వస్తుంది. ఇలా 2018లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది తీసుకొస్తే 30 మంది ఉపాధ్యాయులు చచ్చిపోయారు. ఇలా ఏ ఒక్క సంఘ నాయకుడు కానీ ఆ ఉపాధ్యాయులను పరామర్శించింది లేదు. గత ప్రభుత్వానికి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావడానికి ఏదైతే వాళ్ళు మద్దతు చేసిన సందర్భమే ఉంది, కానీ ఇది తప్పు. ఒకసారి క్యాడర్ ఆర్గనైజేషన్ అయిన తర్వాత రీఆర్గనైజేషన్ చేయకూడదు అనే ఏ ఒక్క సంఘ నాయకుడు కానీ ఇలా దాన్ని వ్యతిరేకించలేదు. దాని కారణంగా 30 మంది ఉపాధ్యాయులు చచ్చిపోయారు. ఇలా ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఎన్సిటిలో స్కూల్ ఎడ్యుకేషను తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను రెండు ఒకటే. కేంద్ర విధానంలో కానీ కేంద్ర ప్రభుత్వం నడిపే విద్యా సంస్థలలో కానీ గురుకులాలలో కానీ మోడల్ స్కూళ్ళలో కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ భాగం. కానీ ఒక కుట్రపూరితంగా 223 జీవో తీసుకొచ్చి ఇలా టీచర్లకు ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేకుండా చేసిర్రు. ఏళ్ళ తరబడి జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్లు లేకుండా చేసిర్రు. ఇలా ఈ పాపము, ఈ ప్రపగండ ఏదైతే మేము సంఘ నాయకులమని చెప్పుకున్న ఈ నేతలు, ఈ ఎమ్మెల్సీలు, ఈ సంఘాలు